వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిరంతరాయంగా ఇంటింటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. శాశ్వత ప్రాతిపదికన 95 లక్షల గృహాలకు తాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకు డిపిఆర్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సీఎం నిర్దేశించారు. గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటిని అందించాల్సి ఉందని, ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2019-24 మధ్య గత ప్రభుత్వ హయాంలో 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని ఫలితంగా 5 జిల్లాల్లో మాత్రమే 90% పైగా కుళాయి కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన 27,248 కోట్లతో వైసీపీ ప్రభుత్వం 4,235 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇంకా 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు బ్రహ్మాండంగా వినియోగించుకున్నాయని చంద్రబాబు తెలిపారు. 2019 కంటే ముందే నిర్మితమైయున్న ట్యాంకుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేశామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సురక్షితమైన తాగునీటిని ప్రతి ఇంటికి నిరంతరం అందించేందుకు గ్రామాలకు పైప్లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన 95 లక్షల గృహాలకు తాగునీటిని అందించేలా డిపిఆర్లు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. లీకేజీల్ని అరికట్టేందుకు వీలుగా స్కాడా లాంటి సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. పురోగతి లేని పనుల టెండర్లు రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది కేంద్రాన్ని మరోమారు విజ్ఞప్తి చేసి నిధులు తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పనులు చేసే కాంట్రాక్టర్ వినియోగించే మెటీరియల్ నాణ్యతపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. జల్ జీవన్ మిషన్ పనులు మరో 3 నెలల్లో పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలని ఆదేశించారు.